హలో, దోశ వేసేటప్పుడు క్రిస్పీగా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఇలా చేశారంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని దోశలు వేసేసాను. సో మీకు చూపించడానికి ఇప్పుడు దోశ అయితే వేస్తున్నాను. నేను చెప్పినట్టుగా మీరు బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్ పేపర్ దోశలా వస్తుంది. మనం ఎప్పుడైనా దోశ వేసేటప్పుడు ఫస్ట్ మనం ప్యాన్ మీద అస్సలు ఆయిల్ వేయకూడదు అన్నమాట. ఫస్ట్ మనకి ఎంతైతే పలుచగా కావాలో అంత పలుచగా మనం దోశ బ్యాటర్ని ఇలాగా పానేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ముందు ఆయిల్ వేసి దోశ వేసామంటే దోశ కదిలిపోతుంది, పర్ఫెక్ట్గా రాదు. సో నేను చేసుకున్న ఈ దోశల రుబ్బుకైతే అస్సలు ఆయిల్ యాడ్ చేయను, పర్ఫెక్ట్గా వేసుకుంటాను. పిల్లలకి వేసేటప్పుడు మాత్రమే ఆయిల్ యాడ్ చేస్తాను. సో చాలా పలుచగా వస్తాయి, చూస్తున్నారు కదా. అసలు చక్కగా ఆయిల్ లేకుంటేనే చక్కగా నీట్గా వచ్చేస్తున్నాయి. మనం ఎవ్రీ దోశలు వేసుకునే టైంకి మనం ఫస్ట్ కొద్దిగా ప్యాన్ కొద్దిగా హీట్ చేసి కొద్ది మంట తగ్గించేసి కొద్ది వాటర్ జల్లుకొని ప్యాన్ క్లీన్ చేసుకోవాలి. మనం వాడేసాం కదా అని చెప్పేసి ఇప్పుడు పడితే అప్పుడు సబ్బు పెట్టేసి క్లీన్ చేయడం లాంటివి అస్సలు చేయకండి. సో అలా చేశారనుకోండి ప్యాన్ కూడా బేపోతుంది, ఇలా దోశలు కూడా పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఈ టిప్ యూజ్ చేయండి. ఎప్పుడైనా మీరు నాన్ వెజ్కి అయితే మీరు సెపరేట్గా ఇంకో ప్యాన్ పెట్టుకోండి ఎగ్ దోశ అలాంటివి వేసుకోవాలంటే. ఓకే, సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోశ. చాలా క్రిస్పీగా ఉంటాయండి నేను వేసిన దోశలు, నాకు చాలా బాగా నచ్చుతాయి. మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి అన్నమాట. సో ట్రై చేయండి ఈసారి, ఇలాగా సూపర్గా వస్తాయి. ఓకే, నేను కానీ ఇంట్లో దోశ టిఫిన్ పెట్టుకుంటాను. ఆ రోజు లంచ్ అస్సలు చాలా తక్కువ తింటాను, ఏదో తిన్నానంటే తిన్నట్టుగా తింటాను అనమాట. ఎందుకంటే దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయి. అండ్ నేను వేసుకునే దోశలు చాలా హెల్తీగా చేస్తాను. ఓన్లీ రైస్ క్వాంటిటీ కాదు, అందులో చాలా రకాలు వేస్తాను కాబట్టి నాకు బాగా నచ్చుతాయి. సో ఎంజాయ్ చేస్తాను ఆ రోజు దోశలతోని. అండ్ రైస్ ఆ రోజు తగ్గించి తింటాను, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తింటాను కాబట్టి. చూడండి అసలు ఆయిల్ వేయకుండా ఎంత బాగా వస్తున్నాయో, భలే ఉంటాయి అసలు. హలో, నేను ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేశాను కదా దోశ బ్యాటర్ మార్నింగ్ రుబ్బేసుకున్నాను. 12 అలా రుబ్బాను. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా పొంగిపోయిందో. మీరు ఆ వీడియోలో చూసేలా అయితే మీకు తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందన్నది. సో మార్నింగ్ రుబ్బేసుకుంటే ఇలా ఒక 8 అవర్స్ బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను ఇందులో ఉప్పు కూడా కలిపేసానని. సో ఇందులో నేను వచ్చేసి ఒక గ్లాస్ పప్పు వేసానండి. గ్లాస్ పప్పుకి 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసాను. 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అండ్ ఒక గ్లాసు, ఏ గ్లాస్తో పప్పు వేసానో అదే గ్లాస్తో అటుకులు అండ్ మెంతులు ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాను. అండ్ శనగపప్పు కొద్దిగా ఒక టీ గ్లాస్, అంటే ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా అందులో ఒక 4వ వంతు వేసాను అనమాట. చాలా బాగుంటాయి దోసెస్ అండ్ చాలా పలుచగా పేపర్ దోశలా వస్తాయి. సో నేను చూపిస్తాను చూడండి దోశలు ఎలా వస్తున్నాయి అన్నది. సో మీకు ఈ రెసిపీ ఇంకా అర్థం కాలేదు, ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం మళ్ళీ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.